హలో మృణాలిని. పద్మ, ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ హెల్త్ అంతా ఓకేనా? నీరసం తగ్గిందా? పెయిన్స్ అలాంటివేమీ లేవు కదా? ఏవీ లేవు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. పర్వాలేదేంటి అంటే ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదా? అలా అయితే మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవచ్చు కదా. లేదు మృణాలిని, ఇప్పుడు అంత అవసరం ఏం లేదు. మరీ ఇబ్బందిగా ఉంటే వెళ్తాను. సరే, టిఫిన్ తిన్నావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇంకా లేదు, కొంచెం ఆగి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుంటాను. ఇంకెప్పుడు? ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా, మరీ ఇంత లేట్ అయితే ఎలా? ముందు లేచి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకో. టాబ్లెట్స్ టైం టు టైం వేసుకోవాలి, నెగ్లెక్ట్ చేయకు. సరే, అలాగే వేసుకుంటాను మృణాలిని. హలో హలో. సరే సరే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి పద్మ, ఎవరైనా వచ్చారా? అవును. పద్మా, టిఫిన్ తీసుకో. అక్కడ పెట్టక్క, నేను తింటాను. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అది ప్రియాంక అక్క. అవునా, ఎందుకు ఫోన్ చేసింది పద్మా? అది మెడిసిన్ వాడుతున్నానా లేదా అని తెలుసుకుందామని చేసిందక్క. సరే, నువ్వు టిఫిన్ చేయి. నీకేవైనా అవసరమైతే నన్ను పిలువు, నేను వస్తాను. సరే అక్క. నిన్నటిదాకా ఆ ఇంట్లో ఏం జరిగినా విషయం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అక్కడ గుండు సూది కింద పడినా ఇక్కడ నాకు వెంటనే తెలిసిపోతుంది. పిచ్చి పద్మ, నేను వేసిన వలలో నువ్వు నీ మొగుడు భలే పడ్డారు. ఈ మృణాల్ని అనుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని మీరిద్దరూ నిరూపించారు. అది ఈ మృణాలిని అంటే. నా మొగుణ్ణి కొట్టిన ధనుంజయని, నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టిన ది గ్రేట్ సోమేశ్వరరావుని, దీనంతటికీ కారణమైన ఆ ఝాన్సీని ఎవరిని వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. వదిలిపెట్టే సమస్య లేదు. హాయ్ తాతయ్య. అమ్మా ప్రియాంక, రామారా. ఎన్నాళ్ళకొచ్చావు మనరాలా? మొన్ననే కదా తాతయ్య స్వీటీ బర్త్డేకి వచ్చాను. వచ్చావు, ఏదో చుట్టపు చూపు మాదిరిగా ఫంక్షన్కి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయావు. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ అత్తయ్య. ఏంటి మనవరాలా, కళ్ళు ఎవరన్నా వెతుకుతున్నట్టున్నాయి? ఎవరి కోసం ఏంటి? ఆహా, అదేం లేదు తాతయ్య. పక్కనే చిన్న పనుండొచ్చాను. ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను కదా, ఒకసారి పద్మ అత్తయ్య ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాను.
అత్తయ్య, పద్మ అత్తయ్య ఎక్కడున్నారు? లోపలుందమ్మా. సరే తాతయ్య, ఒకసారి అత్తయ్య దగ్గరికి వెళ్ళేసొస్తాను. పద్మ ఇప్పుడే టిఫిన్ చేస్తున్నట్టుందమ్మా. ఈ లోపు నువ్వు టీ గాని కాఫీ గాని తాగు. ఏం తీసుకురమ్మంటావు, కాఫీనా టీనా? అయ్యో అత్తయ్య, ఇప్పుడు అవేమీ వద్దు. అంటే మన ఇంటికొచ్చి టీ కాఫీ కూడా తాకుండా పడతావా? అయ్యో అదేం లేదు తాతయ్య. సరే అత్తయ్య, మీ ఇష్టం, ఏదో ఒకటి తీసుకురండి. ఉమ్. పద్మా, నీకోసం ప్రియాంక వచ్చింది. ఇంతకు ముందే ప్రియాంకతో ఫోన్ మాట్లాడానని అక్కతో చెప్పాను. కానీ ఈలోపే ప్రియాంక వచ్చింది. అక్కకి ఏమైనా డౌట్ వస్తుందా? హాయ్ చిన్నత్తయ్య. హాయ్ ప్రియాంక. ప్రియాంక వచ్చి ఎంతసేపు అవుతుంది? నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను కదా, తను కూడా అప్పుడే వచ్చింది. అవునా ప్రియాంక? వచ్చే ముందు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే పక్కనే కొంచెం పనుండొచ్చానత్తయ్య. ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను కదా, మీ అందరినీ కలిసినట్టుంటుందని వచ్చాను. ఓకే. చిన్నత్తయ్య, ఇప్పుడెలా ఉంది? అంతా ఓకేనా? టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకుందమ్మా. నువ్వు రాసిచ్చిన టాబ్లెట్స్ అన్నీ క్రమం తప్పకుండా నేనే దగ్గరుండి వేసుకోమని చెప్తున్నాను. అవునవును, నేను మర్చిపోయినా అక్క గుర్తు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది. ఏంటి చిన్నత్తయ్య అలా ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమా? అబే అదేం లేదు ప్రియాంక. మరి ఇంకెందుకు అలా ఉన్నారు? జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా? అలా ఆలోచిస్తూ బాధపడుతుంటే ఇంకా ఎక్కువ వీక్ అవుతారు. వీలైనంత వరకు బాడీకి మైండ్కి రెస్ట్ ఇవ్వండి. లేదు ప్రియాంక, నేనేం ఆలోచించటం లేదే. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఎందుకో ఇబ్బంది పడుతున్నారు, కానీ అదేంటో మాకు చెప్పడం లేదు. మా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది. చెప్పండి చిన్నత్తయ్య, ఏంటి మీ ప్రాబ్లం? మాతో చెప్పుకోవడానికి ఏమైంది? ఏమీ లేదు. మీ దగ్గర నేనెందుకు దాస్తాను? ఏవైనా ఉంటే చెప్పు పద్మా. ఎందుకు దాచడం? ప్రియాంక అడుగుతుంది కదా. అక్క లేదక్క, నేనేం దాచటం లేదు. అయినా నేనెందుకు అలా చేస్తాను? సరే అయితే. ఇబ్బంది ఏం లేదు, అంతా బానే ఉంది. సరే చిన్నత్తయ్య, జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. అత్తయ్య, గౌతమ్ సార్ ఉన్నారా? వాడు ఈ టైం వరకు ఎందుకుంటాడమ్మా? ఎప్పుడో స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఏమైంది? ఏం లేదత్తయ్య. సరే మరి నేను వెళ్ళొస్తాను. బాయ్ అత్తయ్య. బాయ్ చిన్నత్తయ్య, జాగ్రత్త. సార్, ఈ మెడిసిన్స్ ఇవ్వరా? ఈ మెడిసిన్స్ లేవు మేడం. థ్యాంక్ యూ.
ఈ మెడిసిన్స్ ఏ షాప్లోనూ దొరకట్లేదేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఈ మెడిసిన్స్ ఉన్నాయా? సారీ మేడం, ఈ మెడిసిన్స్ లేవు మేడం. అదేంటండి, ఎక్కడ అడిగినా ఈ మెడిసిన్స్ లేవు అంటున్నారు, ఎందుకని? మేడం, ఇవి హాస్పిటల్ ఫార్మసీలో మాత్రమే దొరుకుతాయి. మా దగ్గర ఇవి లేవు మేడం. వేరే కంపెనీ ఉన్నాయి, అవి ఇమ్మంటారా? వేరే కంపెనీ అయితే వద్దండి, అందులో ఉన్న సేమ్ కంపెనీ మెడిసిన్సే కావాలి. అవి ఇంకెక్కడ దొరకవు మేడం. అవి మీరు ఏ హాస్పిటల్లో అయితే చెకప్ చేయించుకున్నారో అక్కడే ట్రై చేయండి మేడం, అక్కడే దొరుకుతాయి. సరే, ఓకే మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా? ఎక్కడ దొరకమంటున్నారు? అమ్మ హాస్పిటల్లో కూడా లేవని చెప్పారు. మరి ఇప్పుడు ఎలా? ప్రియాంకకు ఒకసారి కాల్ చేస్తే ఎక్కడ దొరుకుతాయో చెప్తుందేమో. హలో ప్రియాంక. హా, చెప్పు ఝాన్సీ, ఏంటి ఇలా గుర్తొచ్చాను? ఇప్పుడు నీకేం అవసరం వచ్చిందేంటి నాతో? ప్రియాంక, రాణికి మెడిసిన్స్ రాసావు కదా, అవి బయట ఎక్కడ దొరకడం లేదు. బయట అవి కాకుండా వేరే కంపెనీ మెడిసిన్స్ ఉన్నాయంట, అవి తీసుకోవచ్చా? సెక్షన్లు మార్చినంత ఈజీగా మందులు మార్చలేం ఝాన్సీ. వేరే కంపెనీ మెడిసిన్స్ అంటే వాటికి నేను రాసిన వాటికి డిఫరెన్స్ ఉంటుంది. నీకు కావాలంటే తీసుకో. మరి అలా అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? అవి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద దొరికే మెడిసిన్స్ అనుకుంటున్నావా? ఓన్లీ ఫార్మసీలో మాత్రమే దొరుకుతాయి. నువ్వొచ్చి మా హాస్పిటల్ ఫార్మసీలో తీసుకో. మీ ఫార్మసీలో స్టాక్ లేదన్నారు ప్రియాంక, అందుకే బయటకు వచ్చి ట్రై చేశాను. ఇక్కడ కూడా దొరకకపోతే నీకు కాల్ చేశాను. ఓ అవునా? ఆ మెడిసిన్ పేరేంటో చెప్పు. ఒక్క నిమిషం ఆగు. డాక్టర్స్ రైటింగ్ అర్థం కావాలంటే చాలా కష్టంలే, కానీ ఫోటో పెట్టు. నీకు మళ్ళీ అర్థం కాకుండా వేరే ఏదో చెప్తే అదేంటి అని నేను ఆలోచిస్తూ దానికోసం టైం వేస్ట్ చేసుకోలేను. నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఫోటో పంపించు. అవి స్టాక్ ఎప్పుడొస్తాయో కనుక్కొని చెప్తాను, లేదా వేరే మెడిసిన్ రాసిస్తాను. ప్రియాంక, ఫోటో సెండ్ చేశాను. సరే, నేను మళ్ళీ చేస్తాను. హలో హలో ఝాన్సీ, వెయిట్. చెప్పు ప్రియాంక. ఈ టైంకు దర్జాగా కోట్ వేసుకుని కోర్టులో ఉండాల్సిందానివి. అందర్నీ గడగడలాడిస్తూ కోర్టు మొత్తం హడావిడిగా తిరుగుతూ ఉండేదానివి. అలాంటి నీకు ఆ భగవంతుడు నీకెంత కష్టమిచ్చాడు. పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ఝాన్సీ. సస్పెండ్ అయ్యాక నువ్వే తన ధైర్యం అనుకుని ఫీల్ అయ్యే రాణి నేనిలా మెడిసిన్ తీసుకుని రమ్మని చెప్పడం, అదంతా చూస్తుంటే చాలా బాధగా ఉంది. రాను ఇంకెన్ని పనులు చేయిస్తారో నీతోని, ఇంకెలా వాడతారో. ఏదేమైనా నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలిగా ఉంది. ఐ పిటీ యు ఝాన్సీ. పక్కకు జరండి. కుదురుగా ఒక చోట ఉండలేరా? ఇలా అటు ఇటు తిరిగి మనుషుల ప్రాణాలు తోడేస్తారా? సరే, అలాగే వేసుకుంటాను మృణాలిని. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అది ప్రియాంక అక్క. కమలా, ఏం ఆలోచిస్తున్నావు? ఉదయం చంద్ర అన్నదాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? నేను ఆలోచిస్తుంది చంద్ర అన్న మాటల గురించి కాదండి, పద్మ చెప్పిన దాని గురించి. పద్మ ఏం చెప్పింది?
పద్మకి టిఫిన్ తీసుకొని తన రూంలోకి వెళ్లేసరికి తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. తను ఫోన్లో మాట్లాడితే నీకేమైంది? దాని గురించి నువ్వు అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అబ్బా, చెప్పేది పూర్తిగా వినండి. సరే చెప్పు. తను ఫోన్ మాట్లాడుతుంది ఎవరితోనో కాదు, మృణాళినితో అనుకుంటా. ఎందుకంటే మృణాళిని అని అనడం నేను విన్నాను. అప్పటికీ నేను ఎవరు పద్మ అని అడిగితే తడబడి ప్రియాంక అని చెప్పింది. కానీ తను అలా చెప్పిన 2 నిమిషాల్లోనే ప్రియాంక మన ఇంటికొచ్చేసింది. ప్రియాంక అలా వచ్చిందంటే పద్మ ఫోన్ మాట్లాడింది ప్రియాంకతో కాదు అనే కదండి. ఒకవేళ కాకపోవచ్చు, అయినా మృణాళినితో మాట్లాడితే అందులో తప్పే ఉంది. పద్మకిలా జరిగిందని మృణాళినికి తెలిసుండొచ్చు. తనకి ధైర్యం చెప్పి పరామర్శించడానికి కాల్ చేసిందేమో. దాంట్లో ఏముంది? మృణాళినితో మాట్లాడితే నేనేమైనా అంటానా? లేదా వద్దని నేను తనకి చెప్తానా? లేదు కదా. మరలాంటప్పుడు నాకు నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి? సరే, మీరన్నట్టే మృణాల్ని పద్మకి ధైర్యం చెప్పడానికి కాల్ చేసింది అనుకుందాం. కానీ ఆ విషయం మృణాల్నికి ఎలా తెలిసింది? తనకెవరు చెప్పారు? ఎవరో చెప్తేనే తెలుస్తుందా ఏంటి? పద్మనే చెప్పుండొచ్చు. లేదండి, పద్మ నిన్నంతా బాధపడుతూ ఉంది. తనసలు ఎవరితోనూ మాట్లాడే సిచ్యుయేషన్లోనే లేదు నిన్న. అలాంటప్పుడు తను చెప్పే ఛాన్సే లేదు. ఇంకా మిగిలింది మావయ్య గారు, చంద్ర. మావయ్య గారు అసలే చెప్పరు. పోనీ చంద్ర ఏమైనా చెప్పుంటాడా? కమలా, మొత్తానికి పోలీస్ ఆఫీసర్ తల్లి అనిపించుకున్నావు. ఎందుకండి అలా నవ్వుతున్నారు? మరి లేకపోతే ఏంటి కమలా? చిన్న విషయాన్ని కూడా పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏ రేంజ్లో ఆలోచిస్తాడో ఆ రేంజ్లో ఆలోచిస్తున్నావు. ఎవరు చెప్తే ఏంటంట? దాని గురించి నీకెందుకంత అవసరం? అవసరం కాదండి, చంద్ర పద్మల ప్రవర్తనలో మార్పులు అర్థమవుతున్నాయి అంటున్నా. హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చిన ఝాన్సీని అన్నాడు. నిన్న ఇంటికొచ్చిన దగ్గర నుంచి పిల్లల పట్ల కోపంగానే ప్రవర్తిస్తున్నాడు. ఇలా చేసేది మన చంద్ర కాదండి. అసలు మన చంద్ర అలాంటి వాడే కాదండి. ముందు ముందు ఇంకా ఎంత మారతాడో ఏంటో అనే నా భయం అండి. కమలా, నీ భయంలో అర్థం ఉంది, కాదంటం లేదు. కానీ మనిషిని 1-2 సందర్భాల్లో చూసి లైఫ్ మొత్తం అలాగే ఉంటాడని డిసైడ్ చేయలేము. దీని గురించి ఇంకెక్కువ ఆలోచించకు, సరేనా? ఈవిడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో మృణాలి మేడం, చెప్పండి. ఏంటి ఇప్పుడు కాల్ చేశారు? ఏ చేయకూడదా? చేయకూడదని కాదు మేడం, మీరంతా సామాన్యంగా కాల్ చేయరు కదా, అందుకే అడిగాను. ఇంతకీ ఎందుకు చేశారో చెప్పలేదు? ఏం లేదు, ఉదయం ఇంటికి వెళ్ళి మరీ పద్మని పలకరించి వచ్చావటగా. వామ్మో, మీరు మామూలు వాళ్ళు కాదు మేడం. నేను ఉదయం వెళ్ళానని మీకెలా తెలిసింది? హా, ఏదో అలా తెలిసిపోతుంటాయి. ఇది వరకులాగా కాదు. ఇప్పుడు అక్కడ చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. ఆ ఇంటి మీద కాకి వాలిన కబురు అందుతుంది. బాగానే సెట్ చేశారు మేడం. అయితే నాదే ఉందిలే, కానీ నేను నిన్ను మెచ్చుకుందామని కాల్ చేశాను. ఏంటి, నన్ను మెచ్చుకుందామనా? అవును. ఆ ఝాన్సీ ఇంటికి దూరమైన టైంలో నువ్వు వెళ్ళి దగ్గరవుతున్నావు కదా. గుడ్, ఇలాగే కంటిన్యూ చెయ్యి. ఇక ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా గౌతమ్కి దగ్గరవ్వడమే మిగులుంది.
దీపక్ అనే అబ్బాయి పని చేస్తున్నాడు కదా, ఎక్కడున్నాడు? మానేశాడు మేడం. నీకు ఒక విషయం చెప్దామని కాల్ చేశాను. ఏంటది? నువ్వు పంపించిన సమన్స్కి తిరిగి నీకే కౌంటర్గా ఏదో నోటీస్ పంపిస్తున్నారు. అన్నయ్య ఇప్పుడే నాతోనూ సైన్ చేయించుకున్నాడు. నీతో ఎందుకు సైన్ చేయించుకున్నాడు? మీకు ఒక విషయం చెప్పాలి. అవునా? అయితే చెప్పేంటో. ఫోన్లో కాదు, రేపు కలిసాక చెప్తాను.